రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పిఎస్ పరిధిలోని భూపాల్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక ఆత్మహత్యయత్నం చేస్తుంది. ఇరుగు పొరుగు చెప్పడంతో తల్లి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందింది. అయితే ఓ యువకుడు తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తుంది తల్లి లక్ష్మి. పైగా బెదిరింపులకు గురి చేయడంతోనే భయంతో సూసైడ్ చేసుకుందని ఆరోపిస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పని చేస్తాను. నాకు మొగుడు లేడు, 15 ఏళ్ళు అవుతుంది. పింఛన్ లేదు. పిల్లల పని చేసుకుంటా నా పిల్లని పెంచిన పెద్ద చేసిన. ఆ పిల్ల పనికి అన్ని విషయాలు మాటుకోతుండే. అక్కడ ఫోన్లోనే ఆ పిల్లగాడు పరిచయం అయ్యిండు. ఇక్కడ 5 రోజులు ఉంటాడని చెప్పింది అంతే. మళ్ళీ 3 ఏళ్ళకి చేసుకుంటా అని చెప్పిండు. మళ్ళీ నైట్ సడన్న ఏమన్నాడో ఏం బెదిరించిండో పాపకు తెలియదు. ఇక పాప దగ్గర ఫోన్ లేదు. నా ఫోన్ తోటే మాట్లాడిండ్రు, డిలీట్ చేసేసిండ్రు. నేను వండుకున్నాను, నిద్రలో ఉన్నా. నాకైతే ఇదే డౌట్ ఉంది. తెల్లటాలకు నిన్ను పనికి అవుదామని వెళ్ళినా ఆమె ఊరేసుకున్నా. గంట నేను 8:40కి వెళ్ళిన ఇక్కడ నుంచి. మళ్ళీ 10 వరకు నాకు ఫోన్ వచ్చింది. ఇట్లా మీ పాప ఊరేసుకున్నాను. హాస్పిటల్కి పోయి చెక్ చేస్తే ఏం లేదు, పాప చచ్చిపోయింది. పేరు లక్ష్మి. నేను ఇళ్ళలో పని